ఏసీబీ అటాక్స్కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా పలు మీ సేవా కేంద్రాలపై ఏకకాలంలో దాడులు చేశారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్, నల్గొండ, మంచిర్యాల, సంగారెడ్డిలో సోదాలు జరిగాయి. హైదరాబాద్లోని మీ సేవా కేంద్రాల్లో ఏసీబీ సోదాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఈ తనిఖీల్లో దళారులతో కలిసి సిబ్బంది భారీగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు అధికారులు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులతో ఏసీబీ రంగంలోకి దిగింది. నిర్వాహకుల మొబైల్ ఫోన్లలో అనుమానంగా ఉన్న ట్రాన్సాక్షన్లను నిశితంగా పరిశీలించారు అధికారులు. కస్టమర్లకు నేరుగా ఫోన్ చేసి వివరాలపై ఆరా తీశారు. వారి విచారణలో కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు తేలింది. ఈ అక్రమాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఏసీబీ రైడ్స్కు కారణం ఏంటి? ఆ రైడ్స్లో ఏం తేలింది? రాజేష్, హైదరాబాద్లోని ఖైరతాబాద్, అంబర్పేట్ పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు మీ సేవా సెంటర్లో నిర్వహించారు. నిన్న ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతం వరకు ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. అయితే ఫిర్యాదులదారుల నుంచి, కస్టమర్ల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ మీ సేవా సెంటర్లో ఎక్కడా బోర్డులను ఏర్పాటు చేయలేదు. ప్రైజెస్కి సంబంధించి అటు బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ ఇలాంటివి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు అప్లై చేసుకున్నటువంటి సమయంలో ఆన్లైన్ ఫీజు 50 రూపాయలు ఉంటే 100 రూపాయలు నుంచి 200 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్టు అటు కస్టమర్లు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకే ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రధానంగా ఇక్కడ మీరు బోర్డును చూస్తే మ్యారేజ్ సర్టిఫికేట్, అదేవిధంగా స్కాలర్షిప్కి సంబంధించి డెత్, ఇలాంటి సర్టిఫికేట్స్ ఏదైనా సరే అప్లై చేయాలి అని అంటే 100 నుంచి 150 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారా, లేకపోతే ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది ఈ బోర్డులో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అటు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రైజ్ని ఖచ్చితంగా బోర్డ్స్ని ఏర్పాటు చేయాలి ప్రతి మీ సేవా సెంటర్. కానీ ఎక్కడ హైదరాబాద్ కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడ మీ సేవా సెంటర్స్ దగ్గర అనేది ప్రైజెస్ బోర్డు అనేది లేకపోవడంతో కస్టమర్ల దగ్గర 100 రూపాయల ఫీ ఉంటే 200 రూపాయలు వసూలు చేయడము, లేదు అని అంటే అదనంగా 150 రూపాయల నుంచి 200 వసూలు చేయడం, ఇలా పాల్పడుతున్నారని కస్టమర్లు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఈ ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేశారు. అయితే ఈ తనిఖీల్లో ప్రధానంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఎవరైతే మీ సేవా సెంటర్ని నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకుని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ని పరిశీలించారు. దాంతోపాటు వీళ్ళు ఇక్కడ ఒక రిజిస్టర్ని మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. ఎంతమంది కస్టమర్లకి ఏమేమి అప్లై చేశారు, ఎంత మనీ వసూలు చేశారు అన్నది అందులో ఉన్నటువంటి ఆధారాల ప్రకారం ఏసీబీ కొంత అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. అయితే వీళ్ళు అదనంగా కొంత అప్లై చేసినటువంటి సమయంలో 100 రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత అప్లై పూర్తి అయిపోయిన తర్వాత అదనంగా 200 రూపాయలని వసూలు చేస్తున్నట్లు అటు ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే ఆ రిజిస్టర్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా కస్టమర్లకి కాల్ చేసి మీ దగ్గర నుంచి ఏమైనా అదనంగా డబ్బులు వసూలు చేశారా, అదనంగా డబ్బులు ఇవ్వాలని ఏమైనా ప్రెషర్ పెట్టారా అని చెప్పేసి ఏసీబీ అధికారులు వాళ్ళు కాల్ చేసి వివరాలన్నింటినీ సేకరించింది. ఆ వివరాల ఆధారంగానే ఈ నిర్వాహకులందరినీ కూడా దాదాపు 2 గంటలకి పైగానే ఒక్కొక్కరిని విడివిడిగా వాళ్ళ స్టేట్మెంట్ని రికార్డ్ చేయడంతో పాటు ఆ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా ఆధారంగా వాళ్ళని విచారించింది ఏసీబీ. దాన్ని మొత్తం ఒక రిపోర్ట్ని తయారు చేసి ప్రభుత్వానికి కూడా అందజేస్తామని అటు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే ఇటు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహితులు మాత్రం ఎలాంటి అవకతవకలు మేము చేయలేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ మొబైల్లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్, ఒకే కస్టమర్ నుంచి 100 రూపాయల ట్రాన్సాక్షన్ ఒక అప్లికేషన్ గురించి జరిగితే అదనంగా 200 రూపాయలు మళ్ళీ ఆ ట్రాన్సాక్షన్ చేసుకున్నట్లు అటు ఏసీబీ గుర్తించింది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ ఒక రిపోర్ట్ని కూడా తయారు చేసింది. మీ సేవా సెంటర్లు ఎక్కడ ఈ అదనంగా డబ్బులు వసూలు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేసిన తర్వాత చర్యలు కూడా తీసుకుంటామని అటు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత. తెలంగాణలో హైదరాబాద్తో పాటుగా చాలా జిల్లాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో మీ సేవా కేంద్రాలపైన సోదాలు కొనసాగించారు. ఈ తనిఖీల్లో దళారులతో కలిసి అక్కడ ఉన్నటువంటి మీ సేవా సిబ్బంది భారీగా అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వానికి ఈ అవకతవకలపైన ఏసీబీ త్వరలోనే నివేదిక అందించబోతోంది.